అందరికి ఇవ్వండి. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్, వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కనబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్, అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దే దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు ద పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ జీసీసీ సేమ్ పాయింట్స్ వి డిస్కస్ ఇట్ సార్. మనం విల్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్. అవర్ రోల్ విల్ బి కంపేర్డ్ టు రోల్ ఆఫ్ సూపర్విజన్ ఓన్లీ, జస్ట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవర్సీయింగ్ ద క్వాలిటీ. బట్ అదర్వైజ్ అవుట్ సోర్స్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలుగుతారు? అండ్ విల్ టైప్ విత్ సమ్ బిగ్ బ్రాండ్స్ లైక్ టాటా ఆల్సో సార్. ఏమన్నా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తాం అన్ని. ఇప్పుడు మనకు చెప్తాను, తీసుకున్నారు కదా, తీసుకున్నారమ్మా. మేడం గారు మధ్యలో ఉండండి. మేడం గారు గ్రూప్ ఫోటో తాండ్రి దిగారు కొంచెం ఓకే. ట్రైబల్ కల్చర్ ఇస్ డిపిక్టెడ్ సార్. ప్రపంచ ఆదివాసీ మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అది హౌస్ హోల్డ్ కేటగిరీస్, డిఫరెంట్ మెజరింగ్ థింగ్స్, ఈ ఫుడ్ బౌల్స్, ఇవి చాలా ఓల్డ్ సార్. ఈ నోట్స్ అండ్ ఇయర్ ఆర్నమెంట్స్, ట్రైబల్ ఆర్నమెంట్స్, యాంక్లెట్స్, హెవీ వెయిట్ సార్. కాస్తుల పేరు మొత్తం అందరూ వాడుతున్నారు సార్. కాయిన్ నెక్లెసెస్, ఇది వెయిట్ ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి. న్యూలీ మ్యారీడ్ ఇది సొన్నపగాయలు సార్. ఆ పాత రోజుల్లో ముసలి వాళ్ళు లేడీస్ డబ్బులు ఇంట్లో కాసుకొని చీర టైట్ పెట్టుకుంటే చీర కూడా టైట్ ఉంటుంది కాకుండా. ఇది నార్కోటిక్ పౌడర్స్ అనమాట. పొగాకు, సొన్నపొడి, మ్యాంగో షేప్ లో అది ఈ ప్రపంచ ఆదివాసీ దీన్ని మనం ప్రిజర్వ్ చేసాం అనమాట. ఇది సెట్ అనమాట. ఇది కిచెన్ సెట్. రిచువల్ గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది. వాళ్ళకి పులి పండుగలు ఉంటుంది అనమాట. ఎక్కువ సారా అనే మగవాళ్ళు ఎక్కువ బేటర్, హోటల్ బేటర్, మామూలుగా మన చెత్తకాయలు, కుంకుడుకాయలు. ఇది ఒక చిన్న పంప ఈవెంట్కి ఒక ఇంపార్టెంట్ 5 సందర్భాలు. ఆయన నిత్యం శివ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఆల్మోస్ట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ ని కూడా వచ్చి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు. మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలెం ఆయన మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మీరు ఇదేందుకు పెట్టలేదు? మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్
అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌ నెక్ బెల్. ఇది సన్నై చిన్నది. ఇది రణసింగ అంటారు సార్ దాన్ని. పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడకు కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నారు. సార్. సార్ ఇవి మన రామ్ గారు మనం 10 మంది వరకు పెట్టాం. ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ లో వచ్చింది, తర్వాత బౌండ్ ల్యాండ్స్, తర్వాత మనకు కోడ్ కల్టివేషన్ సార్, తర్వాత షటిల్ కల్టివేషన్. ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్ సార్. వాళ్ళు ఒక్క పిక్కలు ఏరేటప్పుడు, వేప పిక్కలు ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు. ఇది యానిమల్ హస్బెండరీ. సో కౌ నెక్ బెల్ట్ డిఫరెంట్ ఫెస్టల్స్, స్టాండింగ్ ఫెస్టల్స్, సికిల్స్ అన్నమాట. ఈ జీలి కళ్ళు గట్రా వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు. ఈ మిల్లెట్స్ వేయడానికి రకరకాల ప్రతి దానికి స్పెసిఫిక్ టూల్. ఇప్పటికీ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా. వర్షాకాలంలో వాడే మెటల్స్. కానీ ఇవి అమ్మలు చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు సార్. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళు మీరు ఆ పక్కన ఇది సాలిడ్ ట్రైపంలోనే ఫారం కొండ ప్రాంతంలో చేసేది. ఓకే. నమస్కారం. ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ అమ్ముతున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? అక్కడ అమ్మేస్తున్నారు. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. ఎరుకలు వాళ్ళు అక్కడ ఉన్నారు సార్ మదనపల్లి ఏరియాలో. మీరెక్కడమ్మా? విజయవాడ సార్. ఇక్కడ విజయవాడ. నక్కల్ అనేసి ఎస్టీ సార్. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? మైనారిటీ సార్. 50 ఇండ్లు ఉంటే అక్కడక్కడ ఉంటాయి అన్ని. అందుకే అడుగుతాను నేను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ గానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ సిమెంట్ టైప్ చేసి ఎడ్ చేయాలి, వర్కౌట్ చేయండి. వీళ్ళని They have done the branding and then they have done the whole thing, sir, actually. నువ్వు చెప్పమ్మా.